ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నువ్వు బాగా చదువుతున్నావు. ఇలాగే శ్రద్ధగా చదివితే ఈ జైలు నుంచి వెళ్ళేలోగా నువ్వెంతో నేర్చుకోవచ్చు. ఆంటీ, నా హోంవర్క్కి టైం అయింది. మళ్ళీ రేపు ఇదే టైంకి వస్తాను. రెండో పాఠం కూడా బాగా చదవాలి, తెలిసిందా? వస్తాను, బాయ్. ఏమే, ఆ పసిపిల్ల నీకు టీచరా? 50లో పడిన నీకు చదువుకోవాలనిపించిందా? చదివి ఏం చేస్తావే? ఎవరిని ఉద్ధరిస్తావు? ఉద్యోగాలు చేస్తావా, ఊళ్ళో వెళ్తావా, లేక చెయ్యని నేరాల్ని నెత్తిన వేసుకొని జైళ్లలో మగ్గుతావా? ఏయ్ చెప్పవే. ఏయ్ అడిగేది నిన్నేనే. అడుగుతుంటే అడుగు ముందుకేస్తావేంటే? లాఠీతో కొట్టానంటే లూటీ అయిపోగలవు, జాగ్రత్త. మా అక్కను చంపిందెవరో చెప్పవే. నేనేనని ఎన్నిసార్లు చెప్పాలి? ఇదేనా నీ సమాధానం? జైలరండ ఉంది కదా అని మిడిసి పడుకో. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా చెప్పావో సరే, లేదా నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏమే అనిత, ఇందాక నుంచి చూస్తున్నాను కాలుగాలు పిల్లిలాగా. ఏమిటి ఆ పచార్లు? ఏం లేదు. చెప్పవే. ఏం లేదు చెప్తున్నానుగా. అలా జరిగింది వదినా. అత్తయ్య, నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అనిత, ఏంటా మాటలు? అమ్మా నువ్వేం అడ్రాకు. అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. పురుడయ్యాకే వస్తాను. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావటే బలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. అదేమిటో చెప్పమ్మా. ఆ మాల్ని పూరు పడలేకపోతున్నాను అత్తయ్య. నేనెంత దూరంగా ఉంటున్నా, ఎంతగా సర్దుకుపోదాం అనుకుంటున్నా, ఏదో వంకుతో అది నన్ను కాల్చుకు తింటోంది. ఇంతకీ ఈ మాల్ని ఏం చేసిందమ్మా? నేను మీ అబ్బాయి గారు మా గదిలో ఉండగా రమణమ్మ సూప్ తీసుకొచ్చింది. సీతకు సూప్ ఇమ్మన్నదంటూ చెప్పింది. నాకొద్దని చెప్పాను. అంతలో మాల్ని సుడిగాల్లో వచ్చి పెద్ద గొడవ చేసిందత్తయ్య. ప్రతిరోజు ఇదే బాగోతవా? దాంతో గొడవ పడ్డం నాకు చాలా అసహ్యంగా ఉంది. అందుకే పురుడొచ్చేదాకా ఈ ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. దూరంగా ఉండాలనుకుంటే ఆ మాలినికి మరింత లోకు అవుతావు. ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకా లోకు అవుతావు.
ప్రతి ఆడదాని తొలికాన్పు తన పుట్టింట్లోనే జరగాలి. అది మన తెలుగునాట సాంప్రదాయం, రివాజు. అయినా మీ ఇద్దరి పురుళ్ళు ఇక్కడే పోయాలని అత్తయ్య ఆశించారు. మావయ్య గారి కోరిక కూడా అదే. అత్తయ్య మావయ్య ఆశ నెరవేరాలంటే నీ నిర్ణయం మారాలి. నా నిర్ణయం మారదు. నా బాధ అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? నీ అక్కలాంటి నాకు నీ బాధ తెలీదా? ఇప్పటికిప్పుడే బయలుదేరాలంటే ఎలా? కనీసం సీమంతం కూడా జరగకుండా వెళ్తే మన కుటుంబం పరువు ఏమవుతుంది? మన కుటుంబం పరువు నిలబడాలంటే నీకు సీమంతం జరిగే వరకు నువ్విక్కడే ఉండాలి. అదంతా కుదరదు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. కడుపుతో ఉన్నావని చూస్తున్నాను, లేకపోతే ఒకటిచ్చేదాన్ని. సీత ఇంతగా చెప్పిన తర్వాత కూడా నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే ఎలా? ఏమే శాంతి, ఆ మాలిని రవణమ్మను పిలిచి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చివాట్లు పెట్టు. మాలిని, వదినా. వదినా, వద్దు, వాళ్ళని పిలవద్దు. ఏ ఎందుకు పిలవద్దంటున్నావు? దీనికి కూడా రావుకాలం ఏమైనా ఉందా? అత్తయ్య, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం దేనికి? వాళ్ళని పిలిచి నిలదీస్తే పెద్ద గొడవ అవుతుంది. వాళ్ళకి నేను నచ్చ చెప్పి సమాధానపరుస్తాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అనిత, నువ్వురా. అనిత, పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్తావా? నేను వదిలితే కదా నువ్వు పుట్టింటికి వెళ్ళి పురుడు పోసుకోవడానికి. అక్క, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, అంతలో నువ్వొచ్చేసావు. అక్క, నేను చెప్పింది ఏం చేసావు? అదే ఫ్లాట్ సంగతి బావగారికి చెప్పావా? నువ్వింతలా చెప్పాక మీ బావగారికి చెప్పకుండా ఉంటానా? బావగారు ఏమన్నారు? నేను అన్నదానికి ఒప్పుకున్నారా? ముందు ఒప్పుకోలేదు. ఈ మొహవాటాలేం పెట్టకని మండిపడ్డారు. అయినా నేను ఊరుకున్నానా? నీ గురించి గొప్పగా చెప్పాను. డబ్బుకు హామీ నేనుంటానన్నాను. దాంతో మీ బావగారు నా మాట కాదనలేక సరేనన్నారు. చాలా థ్యాంక్స్ అక్క. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పమన్నారు. ఫ్లాట్స్ కట్టడం ఎప్పుడో పూర్తయినా ఫ్లోరింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉందట. అది పూర్తి చేసి గాని ఎవరికీ అమ్మదలుచుకోలేదట. ఎవరికో ఇచ్చే బదులు మాలినికిస్తే ఏం పోయిందని నేను మండిపడ్డాను. దాంతో ఫినిషింగ్ వర్క్ పూర్తి కాగానే మాలినికి అలాట్ చేస్తాను అన్నారు. అది ఈశాన్య ఫ్లాటేనా? ఈశాన్యం నీకు తప్ప ఇంకెవరికి? అది వేరే అడగాలా? అక్క, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదక్క. నీ పేరు మర్చిపోలేను. నా ఫ్లాట్కి నీ పేరే పెట్టుకుంటానక్క. సొంత అన్నయ్య చెయ్యిచ్చాడు. సొంత అక్కవు కాకపోయినా చేయూతనిచ్చావు. మనుషులు మనస్తత్వాలు ఇదిగో ఇలాంటప్పుడే బయటపడతాయి. మాలిని, మనిద్దరం ఎప్పుడూ ఒకటి. ఇప్పుడు నేను చేసింది పెద్ద సహాయమా? ఏదో చిన్న మాట సహాయం. ఈ మాత్రం దానికి రుణాలు పాసాలు అంటూ పెద్ద పెద్ద మాటలెందుకు? అవును, మొన్న నీకు అనితకు ఏదో చిన్న గొడవ జరిగిందట కదా? అదే వెజిటబుల్ సూప్ విషయంలో. దానికి అనిత ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందక్క ఎర్రతేలు? పని కట్టుకొని వెళ్లి మన అత్తయ్యతో నీ మీద లేనిపోనివని కల్పించి చెప్పిందట. దాంతో అత్తయ్య మండిపడుతూ నీ సంగతి తేలుస్తానంటూ బయలుదేరిందట. అప్పుడు ఆ ఎర్రతేలు వాళ్ళమ్మ శారద అడ్డం పడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలి, మనలో మనకి గొడవలెందుకు, ఆ మాలి సంగతి నేను చూసుకుంటానని అత్తయ్య గారిని శాంతింపచేసిందట. ఇప్పుడు శారదమ్మ ఏం చేస్తుందంటే మెత్తగా నీ తోక కత్తిరించాలని చూస్తుంది. తన కూతురిని ఒకలాగా నిన్ను మరొకలాగా చూడడం మొదలు పెడుతుంది. నీ మీదున్న కక్ష వాళ్ళమ్మ ద్వారా అనిత తీర్చుకుంటుంది. అప్పుడు నీ పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కే. నువ్వు మాత్రం ఆ శారదకి లొంగద్దు. లొంగితే నీ పని గోవిందే. ఎటు నుంచి ఎటు వచ్చినా చూసుకోవడానికి నీ వెనక నేనున్నాను. డోంట్ కేర్ అన్నట్టుండు. ఉంటానక్క, ఉంటాను. నేనెవర్ని? రవణమ్మ కూతుర్ని. లిటిగెంట్ రవణమ్మ కూతురు మాలి అంటే ఏంటో ఆ ఎర్రతేలికి వాళ్ళమ్మకి తెలియచేస్తా. రా పెరుమాళ్ళు. నమస్కారం అత్తమ్మా. నమస్కారం. బాగున్నావా? మీ దయ వల్ల బాగున్నాను అత్తమ్మా. బియ్యం మూటలు తీసుకొచ్చాను. ఎక్కడ వేయించమంటారు? అదిగో ఆ మూలను వేయించమను. వీరాస్వామి, అయ్యా. ఆ బియ్యం మూట అక్కడే. అత్తమ్మా, నెంబర్ 1 బియ్యం, పాత బియ్యమే. తూకంలో ఏ మాత్రం తేడా పడలుండవు. నీ నిజాయితీ సంగతి మాకు తెలీదా పెరుమాళ్ళు? పెరుమాళ్ళు, కవిత, బాగున్నావా? బాగున్నాను పెరుమాళ్ళు. ఏంటి వివేక్ గారు, మీరు బుద్ధిగా ఉన్నారా? మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా? మీరేంటి నేనేంటండి? ఎవరైనా తమ పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. పెళ్ళాం అంటే దేవతతో సమానం అండి. అత్తమ్మా, మీ అల్లుడిని ఊరికే ఉంచకుండా ఏదైనా బాధ్యత అప్పగించండి. పని పాట లేని మనిషికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి.
ఏం పెరుమాళ్ళు ఆ? బాగున్నావా? బాగున్నానండి. నీ వ్యాపారం ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్లేదండి. మీరు మాట సాయం చేస్తే నా వ్యాపారం పుంజుకుంటుంది. నాయుడు గారు, మా రైస్ మిల్ ప్రారంభోత్సవం మీ చేతుల మీద జరిగినట్టుగానే నా వ్యాపారానికి కూడా మీరు చెయ్యి అందించాలి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి నాకు ఖాతాదారులు చేయాలి. పెరుమాళ్ళు, నీ వ్యాపారం పెరగడానికి నాదో సలహా. చెప్పమ్మా. మీ బియ్యం వ్యాపారం అందరి దృష్టిలో పడాలంటే ఏదైనా బ్రాండ్ పేరుతో చేస్తే బాగుంటుంది. మీకు నచ్చిన పేరును బ్రాండ్గా పెట్టి వ్యాపారం చేయడం మంచిదని నా అభిప్రాయం. నీ సూచన చాలా బాగుందమ్మా. నాయుడు గారు, ఏం పేరు పెట్టమంటారు? మీరే చెప్పండి. అదేదో నువ్వే ఆలోచించి పెరుమాళ్ళు. అత్తమ్మా, మీరేనే చెప్పండి. నన్ను అడగటం దేనికి? మీ ఆవిడుందగా. భార్య దేవతతో సమానమని నువ్వేగా ఇందాక అన్నావు. వెళ్ళి మీ ఆవిడని అడుగు. ఉండు, డబ్బు తెస్తాను. అబ్బా, ఏమండి, పాలు తాగండి. ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. బియ్యం వేయడానికి నాయుడు గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి కవిత లేదు, తను మన వ్యాపారం పెరగడానికి ఓ మంచి సలహా ఇచ్చింది. ఏంటది? ఏదైనా ఓ మంచి పేరు పెట్టి ఆ బ్రాండ్తో బియ్యం అమ్మని చెప్పింది. నాకైతే కవిత సలహా నచ్చింది, కానీ ఎంత ఆలోచించినా మంచి పేరు తోచడం లేదు. నీకేమైనా తోస్తే చెప్పు. ఇందో ఏమైనా తట్టిందా? ఏమండి, అమ్మ బ్రాండ్ అంటే ఎలా ఉంటుంది? అమ్మా బాగానే ఉంటుంది అనుకో. అమ్మ బ్రాండే నాకు బాగుందండి. ఎందుకంటే అమ్మలేని ఇల్లు ఉండదు కదా. నువ్వు అమ్మ అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? శ్రీమతి బ్రాండ్ అంటే ఎలా ఉంటుంది? అమ్మ తర్వాతే కదండి శ్రీమతి. ముందు శ్రీమతి కాకుండా అమ్మ ఎలా అవుతుంది? బియ్యం వాడని గడప ఉండనట్టే శ్రీమతి లేని గడప ఉండదు కదా. అవుననుకోండి. బియ్యం అన్నం కావడం శ్రీమతి చేతుల మీదే జరగాలి కదా. ఓ నా శ్రీమతి, ఇక నువ్వు ఏం ఆలోచించక్కర్లేదు. మన బియ్యానికి శ్రీమతి బ్రాండ్ అన్న పేరే ఖాయం చేద్దాం, సరేనా? జాత జాత ఇదిగో అక్కడ పెట్టండి. అదిగో మేడం, మాలిని మేడం, మాలిని మేడం. మేడం, జనరేటర్ తెచ్చాను, ఎక్కడ పెట్టమంటారు? బాగా రన్ అవుతుందా? ఏసీకి లోడ్ సరిపోతుందా? సరిపోతుంది మేడం. ఏమిటే ఇది? జనరేటర్, మినీ జనరేటర్. దేనికి? దేనికంటావేంటి బామ్మ? ఈ మధ్య తరచూ పవర్ కట్ అవుతుంది కదా, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఈ మినీ జనరేటర్ తెప్పించాను. ఏసీ లేకుండా ఉండలేకపోతున్నావా తల్లి? మా మాల్ని ఒట్టి మనిషి కాదు కదా. ఒక పక్క ఎండలు మండిపోతున్నా, మరో పక్క పవర్ కట్టు. పైగా మా మాల్ని చిన్నప్పటి నుంచి ఏసీకి అలవాటు పడింది అత్తయ్యా. అలవాటు పడింది ఏసీకా ఓసీకా? ఏమిటే ముయ్. చూడు మాలిని, పవర్ కట్టు నీ ఒక్కదానికే కాదు కదా. నీకైతే జనరేటర్ తెప్పించుకున్నావు, మరి మిగతా వాళ్ళు ఏం కావాలని? ఒకళ్ళ సంగతి మాకు అనవసరం. మా సుఖం మేము చూసుకున్నాం. ఎవరికి కావాలంటే వాళ్ళు జనరేటర్స్ పెట్టుకుంటారు. అప్పుడు ఇల్లంతా జనరేటర్లమయం అవుతుంది. ఏదో అవుతుంది. నీకెందుకు బామ్మ బాధ? ఏదో నీ సొమ్ము దుబారా అయినట్టు మాట్లాడతావేంటి? నా సొమ్ము కాదమ్మా, ఉమ్మడి సొమ్ము కదా. ఉమ్మడి సొమ్ముతో నేనేం కొనలేదు. మా పుట్టింటోళ్ళు ఇచ్చిందంతా కొనుక్కున్నాను. మాలిని, ఈ జ్యూస్ తీసుకో. జ్యూసా? నాకెందుకు? అదేంటమ్మా అలా అంటావు? నేను అడిగానా? అడిగావని కాదు, మా అనితకు జ్యూస్ కలుపుతూ అదే చేత్తో నీకు కలిపాను. మీ వాత్సల్యానికి సంతోషించాం గాని నాకేం అక్కర్లేదు. ఈ జ్యూస్ కూడా మీ అమ్మాయికే ఇవ్వండి. మాలిని, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం మంచిది కాదమ్మా. అనిత మీద కోపంతో జ్యూస్ వద్దుంటున్నావు కదూ. మాలిని, నువ్వు అనిత అక్కా చెల్లెళ్ళు లాంటి వారు. నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటే ఎలా? గర్భవతులు ప్రశాంతంగా ఉండాలమ్మా. అప్పుడే పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా పుడతారు. మా గొప్ప సలహా ఇచ్చారు గాని వెళ్ళండి వెళ్ళండి. నాకు కావాల్సిందేదో మా అమ్మ చూస్తుంది. ఈసారికి తాగమ్మా. ఈసారికి లేదు, ఇంకోసారికి లేదు. వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అత్తయ్య, అక్కర్లేదన్న వాళ్ళని బ్రతిమాలడం దేనికి? కొవ్వు పట్టిన వాళ్ళకి ఏం చెప్పి లాభం లేదు. మా బాగా చెప్పావురా. కాళ్ళకు చెప్పులు పొడుగైతే కట్ చేయవలసింది కాళ్ళను కాదు, చెప్పుల్ని.
నువ్వేమీ అనుకోనంటే నీకో సంగతి చెప్పాలని వచ్చాను. చెప్పు మాలిని. మళ్ళీ అనిత ఏమైనా అందా? అంటే ఊరుకుంటారా? అనిత కాదు గాని బావగారే నన్ను పట్టుకొని. అంటే మా ఆయన నిన్నేమైనా అన్నారా? నన్ను కాళ్ళ చెప్పులతో జమ కట్టారక్క. నన్ను చెప్పులతో జమ కట్టారని చెప్పినందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. మరి నేను ఇంకెంత బాధపడుంటాను. మా ఆయన అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్లే రకం కాదే. అలాంటిది నిన్ను పట్టుకొని కాళ్ళ చెప్పులతో జమ కట్టడవా? నువ్వేమన్నావని? నీ మీదొట్టు నేనేమీ అనలేదక్కా. ఆ శారద పిన్నేమో లీటర్ ప్రేమ ఒలకపోస్తూ గ్లాసుడు జ్యూస్ తీసుకొచ్చింది. నేను వద్దన్నాను. ఆలోగా బావగారొచ్చి ఉత్తి పుణ్యానికే నన్ను అనరాని మాటలు అన్నారక్కా. దానికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. పైగా ఆ ఎర్రతేల అనిత అమ్మ ముందనడం నేను తట్టుకోలేకపోతున్నానక్కా. నేను బాధపడుతున్న సంగతి బావగారికి తెలియాలి. అది నువ్వే చెప్పాలి. ఏంటక్క ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పకపోతే ఈ రోజు బావగారన్నారు, రేపు బాలాజీ అంటాడు. మాలిని, నేను చెప్పడం బాగుండదు. ఎందుకు బాగుండదు? నీ తోడికోడలే వెనకేసుకొస్తున్నావా అంటూ మండిపడతారు. అందుకని నువ్వేం చేస్తావంటే జరిగిందంతా మీ ఆయనకి చెప్పి మీ ఆయన చేత మా ఆయన్ని అడిగించు. ఒకవేళ మా ఆయన బుకాయించారనుకో 4 చివాట్లు పెట్టి గట్టిగా వార్నింగ్ ఇవ్వమను. మగాళ్ళ గొడవ మగాళ్ళు చూసుకోవడమే బాగుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి మీ ఆయనకి కీ ఇవ్వు. అంతేనంటావా? సరే, నువ్వు చెప్పినట్టే మా ఆయనకి కీ ఇస్తాను. అంతవరకు వచ్చిందా వ్యవహారం? అందరి ముందు ఆ జయకృష్ణ నిన్ను అవమానిస్తాడా? అప్పుడే వాడిని 4 పీకితే బుద్ధొచ్చేది. నీకు కొవ్వు పట్టిందంటాడా? నిన్ను చెప్పులతో పోలుస్తాడా? అలా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆడదాన్ని నేనేం చేయగలండి? జరిగిందంతా సీతక్కతో చెప్పాను. సీతక్క మాట్లాడితే సీతక్క అంటావు. ఆవిడేం చేస్తుందని? తన మొగుడిని నిలదీసిందా? చెడామడా తిట్టిందా? లేదండి, మీతో చెప్పి మీ చేత నిలదీయించి చెడామెడా తిట్టించమని సలహా ఇచ్చిందండి. మహా గొప్ప పని చేసిందిలే. ఆ మాత్రం మాకు తెలీదా? మాలిని, నువ్వేం బాధపడకు. నీకు జరిగిన అవమానం నాకు జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాను. నేను దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఇవ్వాలి నీ ముందే వాడి సంగతి తెలిచేస్తాను. ఏంటి నిదానంగా కడతాను, తొందరగా కట్టే. ఇదిగో మేస్త్రి, నేను చెప్పిన ప్రకారంగా మరో 3 నెలల్లో ప్లాట్ కనెక్షన్ పూర్తయిపోవాలి. రే ఏంట్రా అక్కడ చుట్టకాల్సుకుంటా కూర్చున్నావు? వచ్చి సిమెంట్ కలిపా. రే నీకు ప్రత్యేకించి చెప్పాలా? వచ్చి ఇసుక కలిపా. రైట్. బజార్కి వెళ్ళావా? నువ్వు చెప్పినట్టుగానే బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చాను మావా. అది కదే, మరి లెక్కలో తేడాలవుతున్నాయి ఎందుకే? పని మానేసి ఆడవద్దు కబుర్లా. ఏంటండి అయ్యగారు ఇది? వెంకటలక్ష్మి, నువ్వు అలా కూర్చో చెప్తాను. నాన్న, కంటు నలుసు పెడితే తింటే నేను దొరికానా? ఇంకెవరేరా నీకు? వెళ్ళి పని చూసుకో. నేను వెళ్తుంటే నా చేయి పట్టలాగా మీరే కానీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఎప్పుడా? అమ్మా సీత, ఈ ఎండలో దుమ్ములో దుళ్ళో మాకు ఎట్టాకు తప్పదు. నువ్వెందుకు వచ్చావు? పని ఎలా జరుగుతోంది? బ్రహ్మాండం జరుగుతుందమ్మా. అనుకున్న దానికంటే 3 నెలలకి 3 రోజుల ముందే 3 అంతస్తులు తయారైపోతాయి. పూసి నాది. నాన్న, ఈ 3 అంతస్తులు పూర్తయ్యేలోగా ధర్మారావు భవంతి నేలమట్టం కావాలి. ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంది. అమలుకు అంకురార్పణ చేయి. సీత, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అల్లుడు వచ్చి నువ్వు ఎక్కడా అని అడుగుతోంది. ఎంతలో నువ్వు రానే వచ్చావు. నాతో ఏదైనా పనుందా? అవునండి, మాలిని మీరేదో అన్నారట. నేనేమన్నాను? కొవ్వు పట్టిందని, కాలు చెప్పు లాంటిదని మీరు విమర్శించారటగా. మాలిని దాన్ని చాలా సీరియస్ గా తీసుకుందండి. వాళ్ళ ఆయనతో అడిగిస్తుందట. ఇంకెప్పుడు అలా అనకుండా గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తుందట. ఇంతకు ముందే నాకు చెప్పింది. మీకు ఈ సంగతి తెలియజేయాలని ఎండన పడొచ్చానండి. నేనేదో అంటే దాన్ని అదంత సీరియస్ గా తీసుకోవాలా? నిజంగానే దానికి కొవ్వు పట్టింది. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలుద్దాం పద. అల్లుడు, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. దూకుడు పనికిరాదు. దూకుడు కాదు మావయ్య, ఆ రోడ్ రోలర్ సంగతి ఈ రోజు తేల్చవలసిందే. అబ్బా, ఏమిటయ్యా తేల్చేది? అది రోడ్ రోలరో బుల్డోజరో తెలుసుకోకుండా దూకితే మనకే ప్రమాదం. అదను చూసి పదును పెట్టాలి, కీలెరుగు వాత పెట్టాలి అన్నారు. మరో 2 తప్పులకాయ మొత్తం 3 తప్పులకి కలిపి ఒకేసారి షాక్ ట్రీట్మెంట్ పెట్టు. అది మళ్ళీ జన్మలో నీ జోలికి వస్తే నా మీద ఒట్టు. అమ్మడు సీత, వచ్చిన పని అయింది కదా, అల్లుడితోనే మాట్లాడతాను. వెళ్ళిరా జయకృష్ణ, అటు వెళ్ళి మాట్లాడుకుందాం పద. అయ్యా